లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా దీన్ని రిలీజ్ చేయనున్నారు. 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ విడుదల చేయనుంది. ఇవాళ రాజస్థాన్లోని జైపూర్, తెలంగాణలోని హైదరాబాద్ నగరాల్లో మెగా ర్యాలీలు నిర్వహించనున్నారు. జైపూర్లో జరిగే మెగా ర్యాలీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారు. ఇక హైదరాబాద్లో జరిగే మెగా ర్యాలీలో రాహుల్ గాంధీ మేనిఫెస్టోను లాంచ్ చేసి ప్రసంగించనున్నారు. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను ప్రకటించింది. ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, మహిళల హక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకొని ఈ డాక్యుమెంట్ను రూపొందించింది. రెడీగా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించిన మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. విజయ్, లోక్సభ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఈ రోజు తెలంగాణకు సంబంధించి కావచ్చు, మొత్తం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ రోజు రిలీజ్ చేయనున్నారు. 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో కూడా ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ విడుదల చేయనుంది. రేపు రాజస్థాన్ లోని జైపూర్ లో కూడా, జైపూర్ తో పాటు తెలంగాణలో హైదరాబాద్ లో కూడా, తుక్కుగూడలో జరిగేటువంటి మెగా ర్యాలీలు కూడా నిర్వహించనున్నారు. మొత్తానికి జైపూర్ లో జరిగేటువంటి మెగా ర్యాలీలో కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. ఇక హైదరాబాద్ కు సంబంధించి కూడా ఈ మెగా ర్యాలీకి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి చూసుకుంటా ఉన్నారు. తుక్కుగూడకు సంబంధించి ఎప్పుడైతే శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఇటీవల తుక్కుగూడ సభలోనే మేనిఫెస్టో కూడా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టోను కూడా అక్కడే రిలీజ్ చేసిన సందర్భంలో కూడా ఏఐసిసికి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను కూడా అదే ప్లేస్ లో ఆవిష్కరించే విధంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీలో రైతులను దృష్టిలో ఉంచుకొని మహిళల్ని, అదేవిధంగా పేదలని, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి ధరల పెరుగుదలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 20 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తా అనేసి నమ్మించి మోసం చేసిందని బీజేపీ పైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కూడా 30 లక్షల ఉద్యోగాల కల్పన దృష్టి ఆదేశంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు 5,000 కోట్లతో కూడా యువతకు స్టార్ట్అప్ ఫండ్ను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. నిరుద్యోగ వృద్ధికి సంబంధించి కూడా జాబ్స్ లేనటువంటి ఉద్యోగాల అవకాశం ఒకవేళ ఆలస్యం అయితే వారికి యువత ఖాతాల్లో కూడా నగదు బదిలీ చేసేందుకు కూడా నిరుద్యోగ వృద్ధి కూడా దీంట్లో మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు విద్యా అవకాశాలకు సంబంధించి కావచ్చు, విద్య కోసం కావచ్చు, రుణాలకు వడ్డీ లేనటువంటి రుణాలు కూడా బ్యాంకులలో ఇప్పేసేటటువంటి కార్యాచరణ కూడా జరుగుతా ఉంది. మరోవైపు బీజేపీ ప్రభుత్వంలో కూడా ఇటు అగ్నివీర్ స్కీమ్ కు సంబంధించి కూడా ఆర్మీలోకి వెళ్లాలంటే అగ్నివీర్ కు సంబంధించి కొత్తగా విధి విధానాలను రూపొందించిన నేపథ్యంలో కూడా అగ్నివీర్ స్కీమ్ ను రద్దు చేసి రిక్రూట్మెంట్ కి సంబంధించి స్కీమ్ పాత పద్ధతిలోనే అమలు చేస్తామనేసి కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. వంట గ్యాస్ సంబంధించి ఇక్కడ 500 రూపాయలకే గ్యాస్ రైట్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే 450 రూపాయలకే గ్యాస్ తో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి హామీలను కూడా ఈ మేనిఫెస్టోలో మాత్రం ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. విజయ్, థ్యాంక్ యూ విక్రాంత్.